ఎక్కడైనా ఎన్నికలొస్తేనే పొలిటికల్ వేడి రాజుకుంటుందేమో తెలంగాణలో మాత్రం అలా కాదు. సమయం సందర్భం అస్సలక్కర్లేదు. తెగబడి ఎగబడి మాటల యుద్ధంతో చెలరేగిపోతున్నారు నేతలు. ఇవాళ ఉత్తర తెలంగాణ వేదికగా యావత్ రాష్ట్రం ఊహించిందే జరిగింది. ఇటు సీఎం రేవంత్, అటు మాజీ సీఎం కేసీఆర్ ఒకే రోజు ఒకే ఇలాకాలో ఇద్దరు అగ్ర నేతలు రావడంతో సహజంగానే అందరిలో ఆసక్తి చెలరేగింది. ఆ ఆసక్తి ఏ మాత్రం తప్పు కాదన్నట్లుగా మాటల యుద్ధంతో చెలరేగిపోయారు నేతలు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ వేదికగా యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడాన్ని ఒక బలమైన ఆయుధంగా మలుచుకున్నారు కేసీఆర్. ఆయన పార్టీలో చేరిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి లాంటి నాయకుడే కాంగ్రెస్ పోవాలి అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటూ ప్రజలకు పిలుపిచ్చారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని వాడుకుంటామన్న కేసీఆర్ ఆయన్ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సభా వేదికపైనే ప్రకటించారు. అంతేకాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆయన సాధారణ పొజిషన్లో ఉండరు అంటూ జీవన్ అభిమానులకు తీపి కబురు అందించారు. సర్వేలు చేసి ఇస్తారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరితే ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి సర్వేలు చేసింది. మీ నియోజకవర్గం కాదు, మీ నియోజకవర్గంలో ఆడం బాంబే పేలిపోయింది, దానిలో మాటనే లేదు. అసలు జగిత్యాల నియోజకవర్గం గురించి చర్చ లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పినా సర్వే వాళ్ళు పక్కనున్న సొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మేరిట్ల కొట్టుపల్లి కావచ్చు, ఇంకా చాలా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తుందని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకి ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతం కోసం తపన పడ్డాడు. ఒక ఉదాహరణ మీకు కనపడుతుంది. పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీగా నిలబడితే గెలవరు. ఆయన శాసనసభ్యునిగా ఇక్కడ ఓటమి చెందినా ఇమ్మీడియట్గా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండబడే విజ్ఞులందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించాను. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. 600 ఏది ఏమైనా ఏమవుతుంది? 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవట్టుంది. ఒకసారి కెమెరాలు కూడా దింపురా బాబు, వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టరు వాళ్ళు. పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా.